వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాదిలో చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, యూపీ, మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ కకావికలమైపోయింది. అక్కడ నదులు మహోగ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. విష్ణుప్రయాగ దగ్గర ప్రమాదకర స్థాయిలో అలకనంద నది ప్రవహిస్తూ ఉంది. రిషికేశ్లో పరవళ్లు తొక్కుతోంది గంగమ్మ. ఉత్తరాఖండ్లో 2 తెలుగువారు సహా 10 మంది భారీ వర్షాల కారణంగా మృతి చెందారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసినా కొండలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లో భూభాగంలో ఎక్కువ శాతం కొండలు ఆక్రమించి ఉంటాయి. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలకు మహోగ్ర రూపాన్ని దాల్చిన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ కొండల్లో మెట్ల మార్గంలో ఉన్న జనం ఆ భారీ వర్షాల్లో చిక్కుకుపోవడంతో వాళ్ళను రక్షించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం అక్కడ మెట్లపై నుంచి భారీ వర్షం కొండ వాలుల్లో ప్రవహిస్తూ ఉండటంతో, భారీ వర్షం కారణంగా వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఆ వర్షపు నీటికి కొట్టుకొని వెళ్ళిపోతారా అనే విధంగా అక్కడ వాళ్ళు చిక్కుకుపోయారు. దీంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలను లేదంటే ఆ మధ్యలో వేస్తున్న ఇనుప చువ్వలను పట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ నది అలకనంద నది. అలకనంద నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. అలకనంద నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తూ ఉంది. ఈ అలకనంద నది ప్రవాహం కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్లో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. అలకనంద నదిలో ఉత్తరాఖండ్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదిలో నుంచే బస్సులు ప్రమాదకర రీతిలో వెళ్తున్న బస్సు పడిపోతుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ డ్రైవర్ ఆ ప్రమాదకర నదిలోనే ముందుకు పోనిచ్చాడు. ఆ బస్సు కంటే ముందు మరొక బస్సు వెళుతోంది. ఆ బస్సును చూసి ప్రమాదకరంగా నది ప్రవహిస్తున్నప్పటికీ ఆ డ్రైవర్ బస్సుని పోనిచ్చాడు. ఆ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వస్తూ ఉన్నారు. అక్కడ ఒక ప్రొక్లైనర్ కూడా ఆగి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదకరంగా నదులు ప్రవహిస్తున్నప్పుడు మీ వాహనాలను ముందుకు తీసుకుని వెళ్ళకూడదు. వాహనాలతో ముందుకు వెళ్ళినట్లయితే నదుల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో ఘటనలను చూసాం. ఇప్పుడు కూడా ఉత్తరాఖండ్లో కొన్ని బస్సులు ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోనే ముందుకు వెళ్ళిపోవడంతో ఆ బస్సు పడిపోయింది. చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ముందు ఒక బస్సు వెళ్తోంది. ఆ బస్సు వెళ్ళడమే ప్రమాదకరం. వెనకొస్తున్న బస్సు కొంచెం ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళింది. వెళ్ళడంతో ఆ ప్రవాహానికి నదిలో పడిపోయింది. పడిపోయిన బస్సు కొట్టుకొని వెళ్ళిపోకపోవడంతో అందులో ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయట పడగలిగారు. నది ఇంకొంచెం ఉధృతంగా ఉంటే చాలా సందర్భాల్లో బస్సులు కొట్టుకొని వెళ్ళిపోయాయి. అందులో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనం చూసాం. కానీ ఈ బస్సు పక్కకి పడిపోయింది. నది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా, ఉధృత నదిలో వెళ్తున్న కారణంగా పక్కకి బస్సు పడిపోయింది. వాళ్ళను సురక్షితంగా రక్షించారు. రాయ్గఢ్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ వాలుల్లో నుంచి ఉధృతంగా నదులు ప్రవహిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ అక్కడ ఉధృతంగా ఉన్నాయి. దీంతో వాళ్ళంతా ఆ మార్గంలో చిక్కుకుపోయారు. కొంతమంది అయితే ఆ మార్గంలో కొట్టుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ మార్గంలో ఆ వర్షపు నీరు చాలా వేగంగా కిందకు వస్తూ ఉంటే అందులో రాళ్ళు రప్పలు కూడా వస్తున్నాయి. వాటిని ఎదురీదుకుంటూ పైకి వెళ్ళడం అనేది దుస్సాహసం కిందకే వస్తుంది. కష్టసాధ్యమైనటువంటి పని. అక్కడ చిన్నపిల్లలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ పైన ఉన్న మెట్ల పైకి చేరుకుంటూ ఉన్నారు. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తూ ఉండటంతో ప్రమాదకర స్థాయిలో నదులు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ముంబైలో ఒక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ సెల్లర్ మొత్తం ఈ భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది డాంబిలీలో. ఇక కుర్లా ఎల్బేస్ మార్గులో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ఆ జలమయమైన రోడ్లపైనే వాహనాలు ప్రమాదకర రీతిలో ముందుకు వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరుచుకునే అవకాశం ఉంటుంది.
నడిచి కూడా చాలామంది అందులో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు మ్యాన్హోల్లో పడితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ముంబైలోని కుర్లా ఎల్బిఎస్ మార్గులో రోడ్లు జలమయం కావడంతో ఆ జలమయమైన రోడ్లలోనే వాహనాలు ప్రమాదకర రీతిలో ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నడిచి వెళ్లే వాళ్ళు కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో వెళ్తున్నారు. టైర్ మునిగిపోయేంత లోతు నీళ్లలో వాహనాలు వెళుతూ ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా, టర్కీల్లోనూ ఇతర దేశాల్లో కూడా భారీ వర్షాల కారణంగా అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. టర్కీలో ఒక నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రళయాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించే విధంగా ఆ నది ప్రవహిస్తూ ఉంది. సౌదీ అరేబియాలో కూడా చాలా చోట్ల అలాంటి పరిస్థితులే ఉన్నాయి. టర్కీలో, సౌదీ అరేబియాలో ఫ్లైఓవర్ పైనుంచి నీళ్లు ఏ విధంగా పడుతూ ఉన్నాయో, వర్షపు నీళ్ళు ఏ విధంగా పడుతూ ఉన్నాయో చూస్తున్నాం. ఫ్లైఓవర్ పైనుంచి వాటర్ ఫాల్స్, కొండ కోనల్లో వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటు భారతదేశంలో ఉత్తరాదిలోనే కాదు, సౌదీ అరేబియా, టర్కీల్లో కూడా భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. కార్లు పూర్తిగా నీట మునగడంతో వాహనాలు ఎందుకు పనికిరాని విధంగా ఉన్నాయి. మీరు 4 బాక్సుల్లో మీరు చూస్తున్నారు భారతదేశంలో ఎక్కడెక్కడ భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు 4 బాక్సుల్లో చూస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో మోకాళ్ళ లోతు పైన నీళ్లలో మనుషులు వెళ్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసినా జలమయమైపోయిన ప్రదేశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు కనిపిస్తున్నాయి. ఇక దార్బులాలో నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అలకనంద నది కూడా చాలా ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్లో ఒక బస్సు నదిని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ ఉండగా వాగు ఉధృతానికి ఆ బస్సు పక్కకి ఒరిగిపోయింది, పక్కకి పడిపోయింది. వెంటనే ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా అద్దాలు పగలగొట్టుకొని పైకొచ్చారు. అక్కడ ఉన్న ప్రొక్లైనర్లు ఆ బస్సులో ఉన్న వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఉన్న వాళ్ళను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలు మాత్రం వాళ్ళకి అయినట్టుగా తెలుస్తోంది. ఒకరి మీద ఒకరు పడిపోవడంతో అందులో ఉన్న వాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. ఇది దుస్సాహసం కిందకే వస్తుంది. ఒకవేళ నదులు కానీ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు వాటిని దాటుకుని వెళ్ళాలి, ఏం కాదులే అని ముందుకు వెళ్ళిపోతే అది దుస్సాహసం కిందకే వస్తుంది, మూర్ఖత్వం కిందకే వస్తుంది. ఆ బస్సు డ్రైవర్ కూడా మూర్ఖంగానే ప్రవర్తించాడు, ముందుకి పోనిచ్చాడు. ఆ పడిపోయిన బస్సు కంటే ముందు ఒక బస్సు వెళ్ళింది. ఆ బస్సు వెళ్ళడమే ప్రమాదకర రీతిలో వెళ్ళింది. వెనకొచ్చిన బస్సు కొంచెం లెఫ్ట్కి వెళ్ళాడు. ఆ లెఫ్ట్లో గొయ్యి ఉండటంతో ఆ ఉధృతికి గోతులో ఆ బస్సు పడిపోయింది. పక్కకి పడిపోవడంతో అందులో ఉన్న వాళ్ళు క్షేమంగా బయటికి తీసుకుని రావడానికి అక్కడ ఆల్రెడీ 2 ప్రొక్లైనర్ని కూడా అక్కడ ఉంచారు. ఆ ప్రొక్లైనర్ వెళ్ళి ఆ బస్సులో ఉన్న వాళ్ళను, ప్రాణాలకు తెగించే ప్రొక్లైనర్ డ్రైవర్ కూడా ఆ బస్సులో ఉన్న వాళ్ళను కాపాడగలిగాడు. ఇది ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లో ఎక్కడ చూసినా కొండలపై నుంచి లోతట్టు ప్రాంతాలకు కిందకు ఉధృతంగా ప్రవహిస్తున్న నదులే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చార్ధామ్ యాత్ర కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర కూడా బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో ఎక్కడ చూసినా, ఏ స్ట్రీట్ చూసినా ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు మాదిరి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోడ్లపైకి వచ్చిన జనాలు కూడా రోడ్లపై ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దార్బులా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉత్తర భారతదేశం అంతా అలకనంద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆ అలకనంద నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లకు, కట్టడాలకు ముప్పు వాటిల్లింది. కొన్ని బలహీనంగా ఉన్న కట్టడాలు అందులో కొట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అలకనంద నది ఉగ్ర రూపాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మామూలు సందర్భాల్లో చాలా ఆహ్లాదకరంగా కనిపించే నది భారీ వర్షాల కారణంగా ఉగ్ర రూపాన్ని దాల్చింది. అక్కడ ఉన్న భక్తులు, పర్యాటకులు కూడా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఇరుక్కుపోయి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఉత్తరాఖండ్కి వెళుతూ ఉంటారు, చార్ధామ్ యాత్రలు చేస్తూ ఉంటారు. తెలుగు వారు కూడా అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా భయానక పరిస్థితుల్లో ఉంది.
చూస్తున్న ఒక టన్నెల్ దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో ఆ టన్నెల్ మొత్తం మూసుకుపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. దీంతో రాకపోకలు ఉత్తరాఖండ్లో రాకపోకలు స్తంభించిపోయాయి. ఉత్తరాఖండ్లో ఎక్కువ భాగం కొండలతో నిండి ఉంటుంది. ఎక్కువ భాగం మనకి ఇలా టన్నెల్స్ కనిపిస్తూ ఉంటాయి. భారీ వర్షాల కారణంగా ఆ టన్నెల్స్లో నీరు చేరింది. ఆ టన్నెల్స్ ముఖ ద్వారాలు ఇలా కొండ చర్యలు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేవలం నడిచి మాత్రమే అటు నుంచి ఇటు పక్కకి వచ్చే అవకాశం ఉంది తప్పితే వాహనాల్లో ఇటు వైపుకు వచ్చే అవకాశం లేదు. రాయ్గఢ్లో భారీగా కొండ పైభాగంలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో ఆ మార్గం అంతా కూడా పూర్తిగా నీటి ప్రవాహంతో నిండిపోయింది. ఏ మాత్రం పట్టు జారినా కాళ్ళు జారినా వాళ్ళు ఎక్కడో లోయల్లోకి కొట్టుకు వెళ్ళిపోతారు. ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది. ఆ చేయి పట్టు తప్పినా కాలు పట్టు తప్పినా ఆ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయే భయానక పరిస్థితులు ఏర్పడతాయి. అకస్మాత్తుగా వరద, నిజానికి ఉత్తరాఖండ్లో ఎప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేం. పైగా ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సహజంగానే అక్కడ ఏ క్షణానికి వాతావరణం ఎలా ఉంటుందో, ఏ గంటకి వాతావరణం ఎలా మారిపోతుందో తెలియదు. అప్పటికప్పుడు వర్షాలు భారీగా కురిసే ప్రదేశం అది, భారీగా కురిసే ప్రాంతం అది. ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా రాయ్గఢ్లో ఉధృతంగా కొండల పైనుంచి నదులు ప్రవహిస్తూ ఉండటంతో భయానక పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. చిక్కుకున్న వారిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఇరుక్కున్న వాళ్లను సాధ్యమైనంత త్వరగా రక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు ముంబై, రాయ్గఢ్, టర్కీ, సౌదీ అరేబియాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను.